IIT కోసం గళమెత్తిన వినోద్ గారు కరీంనగర్ను మంచి విద్యా కేంద్రంగా మార్చాలనే ఆలోచనతో వినోద్ కుమార్ తాను ఎంపీగా ఉన్నప్పుడు IIT కోసం ఎంతగానో ప్రయత్నించారు. కేంద్ర మంత్రులను, కేంద్ర విద్యాశాఖ ఉన్నతాధికారులను కలిసి కరీంనగర్కు IIT కోసం విజ్ఞప్తులు చేశారు. కేసీఆర్ సహకారంతో IIT కోసం 50 ఎకరాల స్థలం సిద్ధం చేసి లోక్సభ వేదికగా కేంద్రాన్ని నిలదీశారు. ఆయన ఎంపీగా ఓడిపోయిన తర్వాత IIT గురించి పట్టించుకున్న నాథుడే లేరు. స్మార్ట్ సిటీ ఘనత మన వినోద్ అన్నదే. కరీంనగర్ స్మార్ట్ సిటీ ప్రదాత వినోద్ కుమార్ గారు ప్రజలకు మరింత మెరుగైన సౌకర్యాలు, అత్యాధునిక సదుపాయాలు స్మార్ట్ సిటీ ద్వారా సాధ్యమని భావించి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి కరీంనగర్ను స్మార్ట్ సిటీ జాబితాలో చేర్పించిన ఘనత మన వినోద్ కుమార్ గారి. నగరాన్ని కూడా ఈ ఆకర్షణీయ నగరాల జాబితాలో చేర్చమని చెప్పి ముఖ్యమంత్రి గారు అలాగే పార్లమెంట్ సభ్యులు కోరున్నారు. దానికి చిన్న విధి విధానాల్లో చిన్న మార్పులు చేయవలసి ఉంది. ఈరోజు శ్రీ వినోద్ కుమార్ గారు అలాగే మన వేణుగోపాలాచారి గారు రాష్ట్ర అధికార ప్రతినిధి కలిసి హైదరాబాద్ స్థానంలో కరీంనగర్ని ఆకర్షణీయ నగరాల జాబితాలో పోటీలో చేర్చమని కోరారు. దానిపైన నేను సానుకూలంగా పరిశీలించమని అధికారులకు ఇప్పటికే ఉత్తర్వులు ఇచ్చాను. ఆ ప్రక్రియ పూర్తయిన తర్వాత తుది నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. జై తెలంగాణ.